టాలీవుడ్ లో కొంతమంది హీరోలు మాత్రమే తమదైన చిత్రాలను చేస్తూ తమ రేంజ్ ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతూ నేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. తాజాగా శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుండి వచ్చిన ఆ తాజా అప్డేట్ ఏంటో మనము తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ మూవీనే గేమ్ చేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా దీనిపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఏర్పడ్డాయి కూడా. దాంతో ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తీయడం వల్లే ఈ సినిమా విడుదలకు చాలా సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 2021లోనే స్టార్ట్ అయింది. అప్పుడు దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు కూడా. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకువచ్చే ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవుతుండడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారట మెగా ఫ్యాన్స్. అయితే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయిందని, ఇటీవలే చరణ్ కూడా తన పార్టును పూర్తి చేసుకున్నాడని, దాంతో ఈ సినిమా రిలీజ్ డేటును చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోన్ లో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీని నిర్మాత దిల్ రాజు కూడా కన్ఫర్మ్ చేశారట. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై వినాయక చవితి సందర్భంగా అధికారిక ప్రకటన రాబోతుందని తెలియడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారట మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.